జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని సక్రమంగా సెట్ చేయలేక 3 రాజధానులు అని చెప్పడం, ముందు గుంటూరులో పెడతాను, గుంటూరుని అమరావతిని కలపడం, లేదా తాడేపల్లిని అమరావతిని కలపడానికి ప్రయత్నించాడు. అవి విఫలమైన కోర్టుల ద్వారా అడ్డుకున్నారు. ఆ తర్వాతన ఆ 3 రాజధానులు అంటూ సాంతం వెళ్ళిపోయాడు తప్పించి ఒక సరైనటువంటి పరిష్కారం చూపించలేకపోయాడు. అది జగన్ ఫెయిల్యూర్. ఇప్పుడు కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని అతను అన్నదాన్ని వెటకారం చేస్తున్నాడు. కానీ విజయవాడ, గుంటూరు ఆల్రెడీ చంద్రబాబు గారే అన్నారు, ఉట్టి 29 గ్రామాలతో అయితే కుదరదని చెప్పేసి. మచిలీపట్నం కూడా కలపని జగన్ చెప్తున్నాడు. అంగీకరించవచ్చు, అంగీకరించలేకపోవచ్చు. బట్ మావిగన్ అనే పేరు కామెడీగా ఉంది, కానీ ఆ 3 కలపడం మాత్రం కరెక్ట్ అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. 29 గ్రామాలే కనుక రాజధాని అయితే జగన్ పాయింటే జనంలోకి వెళ్తుంది రాబోయేటటువంటి రోజుల్లో ఎలక్షన్స్. విజయవాడ, గుంటూరు ఈ అమరావతి ప్రకటించినప్పటి నుంచి తీవ్రంగా నష్టపోయినాయి. ఇక రేపు 29 గ్రామాల అమరావతి రాజధాని అంటే సాంతం నష్టపోతాయి. అదేమంటే రోడ్లు వేస్తాం, కాలువలు వేస్తాం అంటే అన్ని రాష్ట్రాలు అన్ని నగరాలకి వేస్తారు. అయిపోతుందా అవన్నీ డెవలప్మెంట్? నగరం అనేటటువంటి 29 గ్రామాలతో సాధ్యమా? పక్కన ఉన్న హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి పోటీ అని చెప్పి చివరికి 29 గ్రామాల మున్సిపాలిటీని రాజధానిగా చేస్తా ఉంటారు. అది కూడా మున్సిపాలిటీ కూడా ప్రకటించలేదు ఇంకా. ఇది కరెక్ట్ గా నేను అంబటి రాంబాబు రైజ్ చేసి, అసలు అమరావతి ఎక్కడుంది? గుంటూరు బస్ స్టాండ్ కానీ విజయవాడ బస్ స్టాండ్ కానీ వెళ్ళి అమరావతి టికెట్ అడగని, టికెట్ కొడతారు. ఎక్కడికి తీసుకెళ్తారు? డైరెక్ట్ గా అమరావతి గుడి దగ్గరికి తీసుకెళ్తారు. అసలు అమరావతి ఎక్కడుంది? నువ్వు కట్టే రాజధాని ఎక్కడుంది? దానికి సెంటిమెంట్ గా అమరావతి అని పెట్టి గందరగోళం చేసి డబ్బులు కాజేయాలని దుర్బుద్ధి అని చెప్పుకొచ్చాడు. దుర్బుద్ధులు వదిలేసేయండి. బట్ అమరావతి నగరాన్ని అనౌన్స్ చేయకుండా అమరావతి రాజధాని అనౌన్స్ చేయడం ఇక్కడ ఎంత?